నమస్తే. చిత్రగుప్త ఛానల్ మీ అందరికీ తెలిసిందే. ఆ ఛానల్ మీద ఈరోజు ఉదయం దాడి జరిగిందనే విషయం మనకు తెలిసింది. ఉదయం అంటే వాళ్ళు లైవ్లో ఉన్నప్పుడు లైవ్ న్యూస్ డైలీ మార్నింగ్ ఇస్తూ ఉంటారు వాళ్ళు. ఆ లైవ్ న్యూస్ ఇస్తున్నప్పుడు దాడి జరిగిందనే విషయం తెలిసింది. ఇప్పుడు మనం అదే ఆఫీస్కి వస్తున్నాం. ఒక్కసారి ఎంతమంది వచ్చిరబ్బా? 25 వరకు వచ్చిరా. 25 మంది వరకు వచ్చారు. 25 మంది దాకా వచ్చారు. ఏ టైంకి వచ్చారు వీళ్ళు? 10:30 to 10:40 మధ్యలో. అంతే. అంటే లైవ్ మార్నింగ్ లైవ్ జరుగుతున్నప్పుడు వచ్చారు కదా? అంటే వచ్చి ఏం జరిగింది అసలు? మేము లైవ్ లో ఉన్నామన్నా, నేను గిరీష్ అన్న లైవ్ లో ఉన్నాము. అయితే బయట భాను అనే అబ్బాయి ఉన్నాడు ఎడిటర్. ఆడు కూర్చొని ఆడ మాట్లాడుకుంటుంటే దాన్ని మన కింద ఎవరైతే గంట సేపు నుంచి ఆల్రెడీ రెక్కి చేస్తుంది. ఎవరైతే గిరీష్ అన్న ఎప్పుడు 8:15 8:30కి వస్తాడు. 8:35కి ఆయన షో రెడీ అవుతాడు. అయిన తర్వాత ఈరోజు లేట్ అయింది. ఆయన 9 గంటలకు వచ్చాడు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల. అయితే ఇక కింద ఉన్నటువంటి వాచ్మెన్ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళను ఈయన తెలుసా అని అడిగిరంట. చిత్రగుప్త ఛానల్ ఏడా అన్నట్టు తెలియదుగా. ఈ బిల్డింగ్ అని తెలుసుకొని ఈయన దగ్గరకు వచ్చారు. వచ్చి ఏడుకోతున్నారంటే సార్ రమ్మన్నాడు అని చెప్పి అన్న ఫోటో పంపించారు. వీడు బయట ఉన్నాడు కదా, డోర్ తీసి ఏడుకోతున్నారు అనే లోపు ఎవరు బయట ఎవరున్నారు? భాను ఎక్కడన్నా ఏమడిగారు నిన్ను? అది చిత్రగుప్త ఛానల్ ఏదో ఉన్నారు. చిత్రగుప్త ఛానల్ కాదు, మీరు ఎవరు ఫస్ట్ నేను అడిగాను. అడిగితే ఫస్ట్ నెట్ వేసారు. ఎంతమంది? ఒక 10-15 మెంబర్స్ వచ్చారు పైకి. నెట్ వేసుకుంటూ వచ్చి నేను ఇక్కడికి వచ్చి ఆమె చేయరేంగా నేను తప్పించుకొని పక్కకి వెళ్ళిపోయాను. ఒక జుట్టు అతను తీసుకెళ్లి సీపీలు మొత్తం వాళ్ళు కొట్టేశారు. ఒక 5 మెంబర్స్ డోర్ ను కొట్టారు. మేము స్టిల్ లైవ్ లో ఉన్నాం. జై వచ్చేసి అన్న బయటకు పోతే మనకు అటెంప్ట్ మర్డర్ ఇది ఎగ్జాక్ట్ చిత్రగుప్త మీద దాడి చేసినంటే మేము డోర్ పెట్టేసినాం. డోర్ పెట్టాక డోర్ అది గట్టిగా ఉన్నది కాబట్టి ఈ రోజు గిరీష్ అన్నకు కానీ నాకు కానీ లోపల ఉన్నటువంటి చిత్రగుప్త మెంబర్స్ కానీ ఏం కాలే. ఆ డోర్ గట్టిగా లేకపోవడం వల్ల మేము డైరెక్ట్ గా అన్నకు ఫోన్లు వస్తున్నాయి, మాకు ఫోన్లు వస్తున్నాయి. లైవ్ నుంచి 100 డయల్ చేయాలి అంటే 100 డయల్ చేసినాము. 100 వచ్చేసరికి జంప్ అయిపోయారు మొత్తం అందరూ. దాదాపు 10-15 లక్షలు ఇక్కడ నుంచి మనం తీసుకోపోయారు. అన్ని సిస్టమ్స్ ఉండే అన్న, ఇవి అన్ని సిస్టమ్స్ ఉండే. ఒక CPU పోయింది, ఒక మానిటర్ పోయింది, ఒక ప్రింటర్ పోయినాయి. యూపీఎస్ తీసుకోవరా అది కాదా డిస్ప్లే మొత్తం బాటిల్స్ అక్కడ గ్రేస్ బ్లాక్ చేశారు. ఇది పరిస్థితి. దీన్ని మనం ఎట్లా చూడాలి, ఏం చూడాలి అంటే మాట్లాడే స్వేచ్ఛ లేదా ఎవరికి? నార్మల్ జనాలకు కాదు, జర్నలిస్టులకి. అక్కడ ఉందండి అన్ని మొత్తం అది అక్కడ గ్లాస్ కూడా బ్రేక్ చేశారు బాటిల్ తో. మనుషుల మీద ఎవరిపైన దాడి జరిగిందా? కొట్టడానికి వచ్చారు. మేము డోర్ బంద్ చేసాం. కొట్టిరు. ఇది మన స్టూడియో, ఇది మెయిన్ స్టూడియో, ఇది మన స్టూడియో. లైవ్ లో ఉన్నాం మనం. అది పగిలిపోయింది. లోపలికి వచ్చిరా? లోపల రాలేదు. డోర్ అంతా అది వలిగింది. డోర్ అంతా అది వలిగింది. ఇక్కడ ఉంటుంది అది ఇక్కడ ఉంటుంది. ఆ డోర్ అంతా ఇది వలిగిపోయింది. డోర్ పెట్టడం వల్ల మాకు ప్రాణ నష్టం లోపల దాకా రాలేదు. ప్రాణ నష్టం అనేది ఏం జరగలేదు. ఎంతసేపు? దాదాపు ఎంతసేపు ఉన్నారు వాళ్ళు? ఈ డోర్ కూడా చాలా మందం ఉండడం వల్ల దీనికి జరుగున్నాను ఒకసారి. అది ఒక్కొక్కటి దాదాపు 60,000 నుంచి 1,00,000 రూపాయలు కాల్ చేసేది మ్యాక్ కి సంబంధించి. మ్యాక్ సిస్టమ్స్ ఇవన్నీ మ్యాక్ డిస్ప్లే మానిటర్, CPU, కీబోర్డ్, ఇవన్నీ అవి. కీబోర్డ్ కింద ఉంది. ఇది ఒక కీబోర్డ్. ఒక నిమిషం మనం గిరీష్ అన్నతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న రావచ్చా లోపలికి ఒకసారి? గిరీష్ అన్న క్షమించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాధగా ఉన్నది. బట్ అన్నిటికి మించి మీరు సేఫ్గా ఉన్నారు. అది అదృష్టం. పొద్దుగా లేచి ఎవరి ముఖం చూసిర్రు. మీరు చేస్తున్న పని చాలా ముఖ్యం, చాలా అవసరం. మేము చాలా సందర్భాల్లో చెప్పినాం. మేము అంటే ఇటువంటి దాడి నిజంగా అమానుషం, ఇట్లాంటివి జరుగుతుందని ఎప్పుడు కూడా అనుకోలేదు, జరగొద్దని కూడా అనుకుంటాం. ఎందుకంటే నార్మల్గా ఇది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని మాట్లాడుతూ ఉంటాం కదా అందరం. ఎవరు పడితే వాడు ఆల్తు పాల్తుగాలే ఏది పడితే అది మాట్లాడినా కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని మాట్లాడుతాం. అట్లాంటిది ఒక జర్నలిస్ట్ అయ్యుండి ఇంతమందికి ఇంత చేస్తున్నారు మీరు. మీ పైన దాడి జరగదు. నిజంగా ఏం మాట్లాడినా కూడా అర్థమైతే లేదు. అసలు ఎట్లా చూడొచ్చు దీన్ని? మీ స్టిల్ ఇప్పుడే నవ్వు కూడా మాట్లాడుతారు చూసిరా మీరు?
ఇది పర్సనల్ అటాక్ అన్న. ఇది ఒక నేను 1.5 month బ్యాక్ కూడా జనవరి అనుకుంటా అన్న ఫిబ్రవరి 20 ఫిబ్రవరి 19th ఫిబ్రవరి 19th అనుకుంటా, నా ట్విట్టర్లో ఉంటుంది. ఫిబ్రవరి 19th నాకు రాత్రి ఒక మెసేజ్ వచ్చింది, గిరీష్ గారి ఆఫీస్ మీద అటాక్ చేద్దాము, ఆయన ఆఫీస్ ఎక్కడ అని చెప్పి కొంతమంది ఏదో అడుగుతున్నట్టు నాకు మెసేజ్లు వచ్చినాయి. ఓకే. వాడెవడో కూడా నాకు తెలుసు. ఆల్మోస్ట్ ఒక 17 మిస్డ్ కాల్స్ వచ్చినాయి రాత్రి. నేను యూజువల్లీ రాత్రి ఫోన్ ఎత్తా, వేరే పర్సనల్ నెంబర్ ఉంటుంది ఆబ్వియస్గా మనందరికీ. సో 17-18 సార్లు ఫోన్లు వచ్చినాయి, గిరీష్ గారిని అటాక్ చేద్దాం, అది ఇది అనేదో, చిత్రగుప్త ఆఫీస్ని అటాక్ చేద్దాం, ధమ్కి ఇద్దాం నా కొడుకుని అనేదో ఇట్లాంటి మెసేజ్లు వచ్చినాయి. నేను ప్రొయాక్టివ్గా ఏం చేసిన, బండి సంజయ్ మనిషి అని చెప్పి తెలిసింది. బండి సంజయ్ మనిషి అని అంటే మనం బండి సంజయ్ మనిషి అని అంటే ఇప్పుడు ప్రతి ఒక్కడు ఆయన మనిషి అని అనుకుంటారు. కార్యకర్తలు ఎవరన్నా కీలక పాత్ర పోషిస్తున్నాడు కాబట్టి ఆయననే అనుకుంటారు ఖచ్చితంగా. సో ఒక పౌరుడిలాగా రాజ్యాంగబద్ధంగా కాన్స్టిట్యూషనల్ పరంగా ఆయనకి ఇంటిమేట్ చేసే బాధ్యత నాది. ఆయన మేనల్లుడు హర్షిత్కి నేను ఫోన్ చేసిన. ఓకే. మళ్ళీ పెద్ద మనిషి ఏదో పిఎల్ పెట్టుకుంటాడంటే ఆయన పిఎల్ నడుపుతాడట, బట్ నంబర్ అయితే ఆయన పేరు మీదే నా మొబైల్లో రిజిస్టర్ అయి ఉన్నది. నువ్వు నంబర్ మారిస్తే నాకు తెలియదు కదా. నేను చెప్పిన, సానుకూలంగా స్పందించిండ్రు. ఆ నంబర్ నుంచి నాకు మెసేజ్ వచ్చింది, మేము చూసుకుంటామనంటే నేను ఆయన మేనల్లుడు హర్షిత్నో లేకపోతే బండి సంజయ్నో నమ్మే పరిస్థితులలో లేను కాబట్టి నేను ట్వీట్ కూడా కొట్టిన. అలా కేంద్ర హోంశాఖ మంత్రులు మీరు, నా ప్రాణానికి బాధ్యత మీదే. ట్వీట్ చేసిన నేను ట్వీట్ చేసిన. దానికి నువ్వు అనవసరంగా బండిని టార్గెట్ చేస్తున్నావు అది ఇది అనేది అన్నారు. మళ్ళీ ఈరోజు మొన్న రాజకీయాలలో విమర్శలు ఖచ్చితంగా ఉంటాయి. బండి సంజయ్ రాజకీయ విమర్శలు ఖచ్చితంగా ఉంటాయి, లేదా రాజకీయాలకి తప్పించుకో. రాజీ పడే రాజకీయాలు గిరీష్ ధారముని ఎంటర్టైన్ చేయడం. స్పేడ్ లెక్కనే మాట్లాడతా. నువ్వు నన్ను ఎంత భయపెడదామనన్నా నా చిరునవ్వు పెద్దగా అవుతుంది, కాకపోతే నా గుండె ధైర్యం పెద్దగా అవుతుంది, గడ్డపార దించే తత్వం ఇంకెక్కువ అవుతుంది. సో అనవసరమైన ఇట్లాంటి ఏమన్నా మీకు తెలిసి జరిగిందా తెలియక జరిగిందా అది ఇక ఇన్వెస్టిగేషన్ డిసైడ్ చేస్తుంది. సీసీ ఫుటేజ్లు మొత్తం ఇస్తా. దీనికి తోడు ఏందనంటే ఇప్పటిదాకా నాకు తెలిసి నా జాతి ఏందో ఎవరికి తెలియదు. ప్రమోద్ భాయ్ నా జాతి ఏందో నా జాతికే తెలియదు, గిరీష్ గారి జాతి ఏందో జాతికే తెలియదు. అట్లాంటి నా జాతిని అలా హీనంగా మీరు మాట్లాడమంటే మాట్లాడతా, ఏమని అన్నాడో కూడా చెప్తా. బీప్ సౌండ్ పెట్టుకుంటా అంటే పెట్టుకోరు. గిరీష్ గారి జాతిని డి అని చెప్పి రాసిండ్రు. దానికి కూడా నేనేం స్పందించలే. దానికి మా సంఘం వాళ్ళు స్పందించారు, నేను వాళ్ళకి పాదాభివందనం చెప్తున్నా. ఈడిదాకా చేసిరు. నిన్న ఏదో నాకు ఫిషింగ్ మెసేజ్లు వచ్చినాయి, నాకు ఉన్నాయి మొబైల్ అన్నీ ఇప్పుడు ఉన్నాయి. ఓకే. ఇట్లా గిరీష్ ఆఫీస్ మీద ఎక్సెట్రా ముందు తెలిసింది ఆల్రెడీ, ప్రీ ప్లాన్డ్ జరగబోతుంది అని తెలుసు, బట్ ఎప్పుడు ఏంటి తెలియదు. ఇట్లా వచ్చినాయి. ఓకే. ఇట్లా ఇవన్నీ వచ్చినాయి. నేను ఎక్కువ ఊహించుకుంటున్నాను, బండి సంజయ్ అట్లాంటి వాడు కాదు అది కాదు. మళ్ళీ ఇవన్నీ ఏంది ఇవ్వాలి. నేను నా చెవులతో నిన్న మా బండి అన్నంట అవరాను అని కూడా వచ్చిండు. అంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళు వచ్చిన దాంట్లల్లా ఓకే నా బండి సంజయ్ అంట అవరా అని అయితే ఇన్నా. దీనికి నేనే సాక్ష్యం, ఈ మాట విన్నా. దాని తర్వాత నన్ను మా వాళ్ళు రూమ్లో వేసిండ్రు. ఇక ఈ విధ్వంసం అంతా మీద చూసిండ్రు. ఇది చిత్రగుప్త చిట్టాలు ఇప్పే చిత్రగుప్త ఆఫీస్లో ఇంత పెద్ద ఘోరంగా దాడి జరిగింది. ఓకే. ఆ సిస్టమ్లన్నీ ఇలా చూస్తున్నాం బయట చూస్తున్నాం, దాదాపు సిస్టమ్స్ అన్ని 2 ఆఫీసులు నడుస్తాయి. నా వేరే ఆఫీస్ని వాళ్ళ కొట్టిపోయి, అదే అర్థమైంది మాకు. అక్కడ వేరే ఆఫీస్ని వాళ్ళ కొట్టిపోయారు. అది నా అంటే డైరెక్ట్గా మా ఆఫీస్లోనే ఉన్నది కాబట్టి నేను రెస్పాన్సిబులే ఆ ప్రాపర్టీకి. ఇది స్టోరీ కంప్లీట్. నెక్స్ట్ స్టెప్ ఏంది అసలు? లీగల్గా పోతా కేంద్ర హోంశాఖ మాత్యులకు రాజ్యాంగం ఏందో చూపిస్తా. కార్యకర్త కట్టేసిన కుక్క కాదు, ఇడిచిపెట్టిన తోడేలు అని చెప్పి వేటాడతా. బండి సంజయ్ నువ్వు యాద పెట్టుకో, అగర్ నీ పేరు వెళ్తేనే ఇది నీకు వర్తిస్తుంది. నువ్వు ఖండిస్తావచ్చు, నేను కాదని అంటలేదు, బట్ ఈ విమర్శ ఇది అయ్యేదాకా కార్యకర్తల మీద నువ్వే తీసుకోవాలి. సాయి గణేష్ లెక్క సూసైడ్ చేసుకునేటోని కాదు, సాయి గణేష్ హిసాబ్ కూడా కేంద్ర హోంశాఖల మాత్రులను పీకనికైనా మమ్మల్ని పీకనికైనా ఆడ సాయి గణేష్ చచ్చిపోతే పువ్వాడ అజయ్ మీద ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేయలేదు. అది ప్రశ్నించినాం. నీ రాజకీయాన్ని ప్రశ్నించినాం. రాజకీయాల విమర్శలు ఉన్నాయి అమ్మబాయ్, ఖచ్చితంగా ఉంటాయి. విమర్శలు ఉంటేనే కదా పని ముందు. నువ్వు విమర్శ చేయవు, ఆధారాలు లేని విమర్శ. నేను ఆధారాలతో పెడుతున్నా. నేను ఆల్రెడీ నీకు ట్వీట్ చేసిన. ఇలా నా బాధ్యత నువ్వు తీసుకుంటావా, లేదా బాధ్యత లేకుండా బండి వ్యవహరిస్తున్నాడు నువ్వు అధ్యక్షుడు అయ్యే కెపాసిటీలు ఉన్నావా?
నీ అనుచరులను కంట్రోల్ పెట్టుకోవా? నా జాతిని డి అని అన్న నీ అనుచరుణ్ణి వదిలిపెడతావా? ఇంకుల్టా మా మీద SC ST కేసులు పెడతారట. ఇప్పుడు వచ్చిన వాళ్ళ మా జాతిని డి అన్నాడు రామచంద్ర. ఇది కథ, ఇది బండి కథ. మాకు తెలియదు ఏమేమైతేనే అమ్ముకుపోయి. ఇది స్టోరీ. తెలియకుండా ఏమున్నది అన్న ఖచ్చితంగా. ఆల్రెడీ మీరు ఇప్పుడు చెప్తున్న దాన్ని బట్టే ఆల్రెడీ 3 సార్లు మీకు విషయం తెలిసింది ఏదో జరగబోతుంది అని. ఈ రోజు మీరు లైవ్ లో ఉన్నప్పుడే వచ్చింది. ఇంకా అదృష్టం ఏంటంటే లైవ్ లో ఉన్నప్పుడు ఆ సౌండ్ అదేదంతా బయటకు మాకు కూడా వినిపించింది. నేను ఒక డైలాగ్ అయితే తిన్నా, మా బండన్న అంటావురా, ఈ మాటనే తిన్నా. ఓకే, ఆ డైలాగ్ లైవ్ లో అంత క్లారిటీగా బండన్న అంటావంటే బండన అన్నాడా బండిని అన్నాడా ఇక అది నాకు తెలియదు. అన్నమాట మా బండన్న అంటావురా అన్నాడు. క్రోషంతో వచ్చిండు, నన్ను చూడగా పులుసు కారింది, అప్పటికి నన్ను లోపల నూకేసి. ఓకే, ఖచ్చితంగా న్యాయపరంగా మీరు వెళ్తామంటున్నారు. ఖచ్చితంగా మీతో పాటు మేము ఉంటాం. ఎందుకంటే ఇటువంటి దాడి అసలు ఏమి ఆలోచించకుండా ఖండించాల్సినటువంటి విషయం అన్న. అయితే ఒక మీ పైన జరిగినటువంటి దాడి మాత్రమే కాదు, ఇది పాత్రికేయులందరి మీద జరిగినటువంటి దాడి. ప్రతి ఒక్క పాత్రికేయుడు కూడా ముందుకు రావాలి అండ్ గొంతు విప్పి, అంటే సమాజం గురించి ఏదో నేను చేయాలి అని చెప్పి చాలా మంది మాట్లాడుతూ ఉంటారు కదా, అట్లా మాట్లాడుతున్న ప్రతి ఒక్కరు ఈరోజు బయటకు రావాల్సినటువంటి సందర్భం ఇది. ఖచ్చితంగా మేము ఉంటాం. మీరు జాగ్రత్త, చాలా జాగ్రత్త. థ్యాంక్ యూ అమోక్ భాయ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. మీరు మాట్లాడారు పాపం, మీరు చాలా ఫోన్ కాల్స్ కూడా వస్తున్నాయి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీస్ వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా ఇమీడియట్గా ఇచ్చేయాలి లేట్ చేయకుండా. సో ఇది చూసిరు కదా ఏం జరుగుతున్నది ఏంటి అని ముచ్చట. ఇక్కడ మనం ఇంకొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక ఇదే వ్యవస్థ. బాబు సిద్ధు, ఇప్పుడు మన జర్నలిస్ట్ సిద్ధు కూడా ఇక్కడనే ఉన్నాడు. మేమిద్దరం విషయం తెలియగానే ఫస్ట్ ఇమీడియట్గా ఇక్కడికి వచ్చినాం. సిద్ధు, ఎట్లా చూస్తున్నాం విషయాన్ని అంటే ఇప్పుడు మార్నింగ్ ఏదైతే 8:30, 9 o'clock వీళ్ళ లైవ్ ఉండేది కదా, లైవ్లో నేను కూడా ఉండాల్సింది. అయితే ఏదైతే హిందూ ధర్మం పైన దాడులు జరుగుతున్నాయో వాటి గురించి మేము ఈరోజు ఒక లైవ్ అనుకున్నాము. కాకపోతే నాకు చిన్న హాస్పిటల్ వర్క్స్ ఉండడం వల్ల నేను ఈరోజు రాలేకపోయినా, కానీ ఆ లోపలనే నాకు అంటే ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, చిత్రగుప్త ఆఫీస్ నుంచి, మా ఆఫీస్ పైన దాడి జరిగింది అనేసి. సో వెంటనే నేను అమోక్ దేశపతి ఇక్కడ రావడం జరిగింది. సో చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ మొత్తం చిందరవందరగా మొత్తం కనిపిస్తుంది. ఎక్కడికక్కడ ఇది ఇంత ఎత్తున నిలబెట్టించే ఒక అల్మరా లాంటిది, దాన్ని పగలగొట్టేసిండ్రు. ఇటు సైడ్ ప్రతిదీ ఇక్కడ పగలగొట్టేసిండ్రు. అయితే జర్నలిజం పైన దాడిగా మాత్రమే దీన్ని మనం చూడవచ్చు. ఎందుకంటే పర్సనల్ వార్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఒక ఆఫీస్ వరకు అండ్ ఇక్కడ ఎవరైతే అబ్బాయిలు ఇక్కడ ఉంటున్నారో ఈ ఫ్లాట్లో వాళ్ళపైన కూడా దాడులు జరిగేంత వరకు అయితే ఇక్కడికి ఈ వార్స్ అయితే వెళ్తున్నాయి. సో మనం చూసుకోవచ్చు ఇక్కడ ప్రభుత్వం పొజిషన్ ఎట్లుందో.